హాయ్ డాడీ, ఏం చేస్తున్నావు? చక్కెర తీసుకుంటున్నావా? నువ్వు చాలా లక్కీ డాడీ, ఎందుకంటే మంచిగా షుగర్ ఐటమ్స్, స్వీట్స్ అన్నీ తినచ్చు. నేను మమ్మీ నాకంటే షుగర్ లేదు కానీ డైట్ కోసం తినట్లేదు. మమ్మీ అయితే షుగర్ ఉంది కాబట్టి షుగర్ అసలు స్వీట్స్ ఏం తినకూడదు. మమ్మీ పోయింది డాడీ, వంట చేస్తా అన్నది, ఏదో స్వీట్ ఏదో చేస్తా అన్నది. డామ్ మీద పోయిందా? చూద్దాం. మమ్మీ ఎక్కడున్నావు మమ్మీ? వస్తుండా. హాయ్ మమ్మీ. హాయ్. ఎటు పోయినావు మమ్మీ? డాబా మీద పోయినా, నీ రూమ్లో పోయేస్తుండా. అవునా? ఫిష్ ఫుడ్ వేసి వస్తున్నావా? ఫిష్లు చిన్న చిన్న ఫిష్లు ఉన్నాయి కదా, వాటి ఫుడ్ వేసి వస్తుండా. చిన్న చిన్న నా అవుతాయా? నేను పెద్దదాని అయితే. అంటే నువ్వు అంత చిన్నగా ఉన్నావు అర్థం. రా లోపలికి రా. దాంట్లో బొచ్చు ఫిష్ ఉంది కదా, అది దాంట్లో బొచ్చు ఫిష్. దాని పేరు ఏంది నవీనా? ఫిష్ పేరు ఫైటర్ ఫిష్. ఫైటర్ ఫిష్. ఫైటర్ ఫిష్. దానికి మేత వేసి వస్తానువా? అవును. లేకపోతే నువ్వే దాంట్లో ఈత కొట్టాబా? అప్పుడు నేను పట్టను, అది ఇంతే ఇంత ఉంది ఆ బౌలు. అంతకు లేదు, అంత లేదు, అంత ఉంటుంది. నేను ఎంత పడతా? నాకు కొద్దిగా పెద్దగా ఉంటే అంత తింటే చాలు నాకు. అంత ఉంటే చక్కగా దాంట్లో ఈత కొట్టుకుంటా ఉంటా. ఈ బాధ, ఈ వండటాలు, పెట్టటాలు, కడగటాలు, తుడవటాలు, అవన్నీ సొంపు చాలా పెద్దది అయింది. నువ్వు పెద్ద గవ్వలు పడతాయి అట్టనే. మరి కొట్టను. హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగుంటాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. హాయ్ చెప్పు బాబా మనోళ్ళకందరికీ. హాయ్. ఈరోజు నేను చేయబోయేది ఏంటంటే స్వీట్ ఐటెం. మళ్ళీ స్వీట్ ఐటమే చేస్తుండా. ఏంటంటే గులాబ్ జామ్. తెలుసు మీకు కూడా, మన పోయిన వీడియోలు చెప్పిన నెక్స్ట్ వీడియో వస్తుందని. కానీ లాభం ఏం లేదు కదా మమ్మీ, స్వీట్ ఐటమ్ చేసిన నువ్వైతే నీకైతే షుగర్ ఇంకా తగ్గలేదు కాబట్టి. డాడీ కోసమా? డాడీ కోసం ఏడ ఊపిరాడినెత్తున్నాడా? తెచ్చి పెట్టినాడు కదా, చెయ్యి వీడియో చెయ్యి కిచెన్ లో పోయి చక్కెరలో స్పూన్ వేసుకొని తినేసిండు. అవునా? నేను పైన ఉన్నా, నేను నీ రూమ్ లో ఉన్నా. అవునా? పల్లీలు తిన్నా, చక్కెర తినాలి కదా. పల్లీలు తిన్నావైతే? నాకు తెలియదు. 1/2 అవర్ అయింది పైకి పోయి. కొంచెంపాటు రెస్ట్ తీసుకుని రిలాక్స్ అయ్యి వస్తా ఉన్నా. ఏం చేస్తున్నా? గులాబ్ జామ్ చేస్తాడు ఈరోజు. చేసుకుందాం పండి. రండి. ఈరోజు పెద్ద పని ఏమి లేదు, మామూలుగానే ఉంటుంది పని. మీకు అడావుడి లేదు, నాకు అడావుడి లేదు. గులాబ్ జామ్ ప్యాకెట్లు 2, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నవినా. అవును, కానీ 2 అదే రేటు పడతాయి. లేదు, ఒకవేళ నువ్వు ఒకటే తీసుకుంటే సగం రేట్ వేసి ఇస్తారు. అవునా? ఓహో. ఏదైనా అంతే సూపర్ మార్కెట్. సరే పండి కట్ చేసుకుని పట్టుకో బావా, తెస్తాపా. అలిగిండు. ఏనంత కష్టం చేస్తున్నాడట. ఏం పని చేస్తాడు? తినేది తప్ప ఏముండదు. కానీ చెయ్యి అన్నట్టు ప్యాకెట్ కట్ చేయడంట. అన్ని నా చేతికి ఇచ్చి ఉంది. చేతులు చూడు ఇట్లా. కానీ నువ్వు లక్కీ డాడీ, ఎందుకు చెప్పు? స్వీట్స్ అంతా నువ్వే తినొచ్చు, ఎవరు తినరు. ప్యాకెట్ చూపి, నేను నీళ్ళు తెస్తా, వాటర్ తెస్తా. MTR 2 ప్యాకెట్లు గులాబ్ జామ్. 2 ప్యాకెట్లను ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. కానీ ఆ 2 ఎంతలో తెలీదు. దాని మీద రేట్ ఉంటుంది నవీనా. చెప్పు రేటు కొరక. అంత చెప్పిన రేటు కొరక చెప్పద్దు. రేటు చెప్తాను. రేటు 145 రూపాయలు. 145. 72.5 ఒక్కొక్కటి. పోసేనా? పోసి.
నేను ఒక్కడగా తినేది ఇన్నింటికి ఆడేనైతే నువ్వు ఒక్కడే అమ్మిలే అమ్మి కూడా తింటుంది అమ్మ తింటుంది ఒక్కడే తినాలి నీ ప్లాను ఆ పిల్ల ఒక్కది కూడా తినొద్దని. నువ్వే అంటే కదా నేను ఒక్కడగా తినేది. చూడండి గులాబ్ జామ్ పిండి మనం వాటర్ ఏమి వేయద్దు, ఉప్పు వేయకూడదు, ఆయిల్ వేయకూడదు, ఏమి వేయకూడదు, ఓన్లీ వాటర్ కొంచెం కొంచెం పోసుకోవాలా. ఎక్కువ పోస్తే ఉట్టిగా ననుకైపోద్ది. ఇది అలా గోధుమ పిండిలాగా కాదు, సాఫ్ట్గా ఉంటుంది. కొంచెం కొంచెం అసలు ఇది ఏం పిండి నాకు కూడా తెలియదు బావా, గూగుల్లో చూస్తే కానీ తెలియదు. ఇట్లా కొద్ది కొద్దిగా పోసుకొని పచ్చనగ పిండి అంట. ఎందుకు బావా పాపమా కొత్తగా చూసేటోళ్ళకు వాళ్ళని కన్ఫ్యూజ్లో పడేస్తాం. శనగపిండి తెచ్చి కలుపుకొని గులాబ్ జాములు చేస్తారేమో. ఇప్పుడు ఇవి ఉంటాయి చూడు, గ్రో అయ్యా హోమ్ కుకింగ్ అని పెట్టి శనగపిండితోటి గులాబ్ జాములు చేసేవి బావా. ఇప్పుడు సేమియా ఎట్లా చేస్తాను? సేమియా అంటే అది మైదా పిండి చూడండి, ఇట్లా కలిపి కొద్దిగా ఇట్లా సైడ్కి పెట్టుకోవాలా. కొంచెం కొంచెం కలుపుకుందాం. అనుకైంది అనుకో ఉట్టిగానే అనుకైపోద్ది. అనుకైతే ఏం చేయలేము ఇక. అదేం గోధుమ పిండి కాదు కొద్దిగా తెచ్చి పోసుకోవటానికి. అవసరం లేదు, నాకు తెలుసు కదా. కొంచెం జాగ్రత్తగా ఒక సుక్క నేను ఏదో చేస్తాను. ఎప్పుడైనా ఏదైనా చెడగొట్టినా నేను ఏది చెడగొట్టను. చూడండి కరెక్ట్ సరిపోయినాయి నీళ్ళు. లేదు చూడు గట్టిగా ఎట్లా బాగుందో. నువ్వు సుక్క పట్టే తట్టు ఉండే కానీ అంటే పోసుకోవచ్చు. పోసిన తీయలేము కదా నవీనా. ఒక్క సుక్క అంటే వేసుకోవచ్చు అంతే. ఇంకా చాలు, ఇంకా పట్టవు. ఎందుకైద్ది మీరిద్దరు ఉండరు చూడు, మీరిద్దరు చాలరా నా పరువు తీయటానికి యూట్యూబ్లో. ఇన్ని మాటలు మాట్లాడుతాను పుసుకుని ఇప్పుడుగా అనుకోవాలి మమ్మీ. కాదు అనుకో, ఎందుకైతే అన్నీ కదా నీళ్ళు పోసింది. కలిపిన పిండి అంతా పక్కన ఉంది కదా, అన్ని నీళ్ళల్లో అది అనుకో ఎంత అవుతుంది. ఏం బావా పని ఎట్లా నడుస్తూ ఉండదు? ఏం కథ? బేస్ముఠం అయిపోయిందా? అయిపోయింది. ఇంకా 2 వారాలు అయితే కనుక. ఇంకా 2 వారాలా? ఓ అవునా. భూమిలో పని కదా కాదు. సరే చెయ్యి ముద్దలది. ఇప్పుడు కలుపుకుందాం బాగా. చిన్న చిన్న ఉంటలే ఇవి మనకు నూనెలో ఏగి పాకంలో నానేసరికి పెద్దగా అవుతాయి. అందుకని చిన్న చిన్న వంటలే చేసుకోవాలా. అది కూడా చూడండి మంచిగా దగ్గర చూపెట్టయ్యా. ఇటు అరిచేతిలో పెట్టుకొని ఇప్పుడు మనం ఇట్లా నలపాల. అలా రసగుల్లలాగానే మా నవీను రసగుల్లలు చేసేటప్పుడు గులాబ్ జాముల మమ్మీ అని అంటుండేది. అంటుండేటోడు. ఇప్పుడు చేస్తుండే గులాబ్ జాములు. చూడు బాబు సునీతాను బాబా ఎంత తీసుకున్నావు పిండి? నేను చూడలేదు. ఓయమ్మ పెద్దది తీ. చిన్నగా తాగుడు, చిన్న గోలి అంత. దాంతో ట్రిక్ ఏమైనా చేయరాదు? కరెక్ట్గా పిండి అట్లా వచ్చేటట్టు ఒక స్పూను ఏదో ఒకటి. ఏమో మీరు మాత్రం ఒక్కటి జాగ్రత్తగా చెప్తుండ. నీళ్ళు మాత్రం కొద్ది పోసుకొని కలపండి. చాలా బాధపడతారు తర్వాత. ఇది కరెక్ట్ ఉంది. వాళ్ళకి చెప్తుండారా నేను గబెక్కని పోసుకోవద్దు, తర్వాత చాలా ఇబ్బంది అయిపోద్ది. కొద్దిగా పోసుకొని కలుపుకొని కొద్ది పక్కన పెట్టుకోండి. అది చాలా సమస్య. అది దాన్ని తీర్చలేని సమస్య. గులాబ్ జామ్ వరకు పిండి పక్కన పెట్టుకుంటే ఏం కాదులే. పిండి కొద్దిగా పక్కన పెట్టుకోండి. తెలియని చేస్తారు. కొద్దిగా నీళ్ళు ఎక్కువ ఏం చేయాలి? సరే మరి అక్కడ ఉండాలి కదా. కొద్ది నాకన్నా బాగా చేస్తుంటారు వంటలో. నీకన్నా అన్ని బాగానే నీలాగానే చేసుకోవచ్చు. సంకనాయకనైతే అవునా? నేనే బాగా చేస్తాను అనుకుంటున్నాను. నాకన్నా బేమాన చేస్తాను. బాగా నలుపు ముందు ఇట్లా బాగా నలుపు. మనం ఇక్కడ కలపలే, ఎన్నే కలపాలా.
బాగా ఇట్లా నలిపి అప్పుడు దాని ఇట్ట తేలది. ఇంకా సైజు తక్కువైనా పర్వాలేదు. నువ్వు చేసి అరే కొడక నీ పక్కన పెట్టుకో, నువ్వు చేసినవి. నీ మీద ఎంత అది నాది, అది నాకు చూడు ఎంత చిన్నగా ఉందా, పెద్దగా అవుతుంది. ఇదిగో, ఇది నీదే. చూడరు లేదు. ఎంత అన్యాయం మనం. అట్లా గట్టిగా అదమకపోతే నెరిపోస్తుంది, ఇట్లా ఓడిపోస్తుంది. ఓడిపోస్తే మంచిగా అనిపించదు. మంచి బోరాన్ వస్తుంది. బోరాన్ వస్తుందంట. పొద్దున్న అన్నదాత చూస్తుంటాడు, అన్నదాత చూసి బోరాన్ అంటుంటాడు. పగిలిపోద్ది. మరి బోరాన్ వచ్చినట్టే కదా అప్పటికి. బావా నాకన్నా నువ్వే పని కాళ్ళోడు బావా. ఎక్కువైతుంది. నువ్వు కదలకుండా చెయ్యా. అయ్యో ఇవాళ నాకు ఉన్నాయనే స్టార్టింగ్లో మొదలేసిండు అరవటం. ఇవాళ అయ్యి మొక్క ఏం చేస్తుంది అయ్యా? అది పూజ చేస్తుంది తులసి మొక్కకి. తులసి మొక్క పూజ చేస్తుందా? సరేనండి, అన్నిటినే చేసుకుందాం. అన్నీ చేసిన తర్వాత చూపిస్తాను. పాపం మీకు ఒప్పుకుంటుందో ఉండదో చూడండి. ఇటు పెట్టి బాగా ఇట్లా నలిపేయాల, బాగా నలపాల. మీకు తెలీదు, ఇట్లా బాగా నలుగుద్ది. నలిపి లాస్ట్కు ఇట్లా తేల తీయాల. చూడండి, అది అన్నిటినే చేసుకుందాం. ఏముంది, ఉండలు చేస్తా ఉన్నాం. వంట అయింది. పాలపిండి టైపులో ఉంది. పాలపిండి టైపులో ఉంటుంది ఈ పిండి. వంట అయింది. పప్పు చారు చేసి కోడిగుడ్లు ఉడకబెట్టి ఆయిల్ వేసి ఫ్రై చేసేసిన వంట అయిపోయింది. ఇంకా ఆయనకి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తింటాడు. నాకు ఏ టెన్షన్ ఉండదు. వంట చేసేటప్పుడే కష్టం. కానీ నాకు ఆకలి అవుతుంది అంటాడు. ఇప్పుడేం లేదు, హ్యాపీగా చేసుకుంటా. మిల్క్ పౌడర్ అంటది. మిల్క్ పౌడరా? మిల్క్ పౌడర్ అదే, పాల పౌడర్. అదే బో, నేను తెలుగులో చెప్పినా, మీరు మీ ఇంగ్లీష్లో చెప్పిండ్రు. అంతేలే అబ్బా. నిజంగా యూట్యూబ్ కానీ పెడితే ఇప్పుడు డాడీదే ఇప్పుడు యూట్యూబ్. నేను నాది బాలా హోమ్ కుకింగ్ ఛానల్. పెద్ద టైం పట్టదు. రేపు ఎట్టగాకట్లో నా పేరు మంచిగా చేస్తా. ఈ పిండిని చూసి నేను మంచిగానే చేస్తా వంటలు. మన అందరిట్లో, మన కుటుంబంలో అందరిట్లో నువ్వే మంచిగా చేసేదాన్ని. అవును, అందుకే నీకు వంట ఛానల్ పెట్టమన్నది. అవును, మా కుటుంబంలో ఇటు మా అత్తగారి తరపుకు కూడా, ఇటు మా అమ్మగారి తరపుకు కూడా నేనే వంటలు బాగా చేసేది. అది ఖచ్చితంగా చెప్తాను. మా వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు. నిజమే అనుకుంటారు. ఏమనుకుంటారు? అదే మర్చిపోయిన వాళ్ళే అనేది. ఎక్కడ నలుగురు 10 మందిని కలిసినప్పుడు వంట చేయాలంటే ముందు బాలా నువ్వు చేద్దురా, బాలా మా వల్ల కాదు, మాకు కుదరదు, నువ్వు వండుదురా అని అంటారు. ఏది నాన్ వెజ్ వండాలన్నా ఏది వండాలన్నా ముందు ఎగదేంగి ఉబ్బించి నేను ఎత్తిందేంగి పక్కన తిరుగుతాం. అది ఇట్లా. అవునా? అబ్బా ఫ్యాన్ అయ్యిరా, ఏం రా ఉడకనుకుంటున్నాడు ఫ్యాన్ అయ్యి. అబ్బా అది తెలిసిందనమాట, ఉడకపోతుందని తెలిసింది నాకు. మీ అక్కలు ఉబ్బించి నేను ఎత్తిందేంగి పక్క దొరుకుతాం. అది ఇట్లా నీకు. అవునా? లేదు బావా, మా అక్కలు మంచోళ్ళు అట్ట తీరు. మా అక్క మా చెల్లెళ్ళు చాలా మంచోళ్ళు, కల్లా కప్పటం లేని వాళ్ళు. నీలాగనే. అవును మరి, మీలాగైతే కాదు. అబ్బా ఏమో ఈ ప్యాన్ రా, అదే ఇదే చాలా ఉడక. ఈరోజు వంట పని కొద్ది తక్కువ కదా, అందుకే కొద్దిగా అది ఇది మాట్లాడుకుంటూ ఉండము. ఒక అరగంట, ఒక వారంలో 2 అరగంటలు మాట్లాడాలి కదా. తర్వాత ఆ గంటలన్నీ ఖాళీగానే ఉంటాయి కదా. నాకు చెప్పడం రాలే, నువ్వు చెప్పిన వినుకురవా.
ఏమని మాట్లా నేను ఎక్కువ మాట్లాడుతున్నట్టే వారానికి 2 అరగంటలే కదా మన వీడియో వచ్చేది. వారానికి 2 వీడియోలు చేసేది, ఇంత మాత్రం మాట్లాడకపోతే అంటుండ. ఏం చెప్పావురా? అరగంటలు కాకపోతే 2 గంటలు మాట్లాడి ఎవరు వద్దనరా? నేను కొట్టుకోనరా? ఇక ఈ నాయి నీ అయ్యానా నాయి చూడు ఎన్ని ఉన్నాయో. ఇది చూడండి నాయి ఎన్ని ఉన్నాయో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 1 2 3 4 5 6 7 8 9 10. 4 తక్కువ నువ్వు. తక్కువ ఏదో చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది అనుకున్నా. 4 తక్కువ అంటే మాటలా. బావా నవీన ఒకరు కామెంట్లు పెట్టారు. నవీన ఎన్నిసార్లు అడగాలండి మిమ్మల్ని మీ సొంత ఊరు ఎక్కడో చెప్పమని అని అన్నారు. చెప్తా. ఎక్కడ బాగా మన సొంత ఊరు? పామూరు మండలం రఘునాథపురం గ్రామం. పామూరు మండలము రఘునాథపురం గ్రామం మా సొంత ఊరు. సీరియస్గా అడిగింది పాపం ఎన్నిసార్లు అడగాలని. రఘునాథపురం గ్రామము, పామూరు మండలము, బొట్లగుండూరు పంచాయతీ. మమ్మీ కొన్ని కామెంట్స్ ఉన్నాయి, చదువుతున్నా. చదువు. మొదటి కామెంటు కవిత. హాయ్ ఆంటీ, మీ సొంత ఊరు ఎక్కడ? ఎన్నిసార్లు అడిగినా చెప్పట్లే. అదే ఇల్లే నన్ను అన్నది. ఓకే ఓకే సరే హాయ్ చెప్పు. హాయ్ అమ్మ కవిత గారు, బాగుండ్రా? చదువు. ఇంకా చెప్పిండు కదా మా ఆయన చెప్పిండు కదా, అదే మా సొంత ఊరు. సో మమ్మీ రెండో కామెంటు భార్గవి. హాయ్ బాలా ఆంటీ, మీ వంటలు సూపర్. మిడిల్ క్లాస్ నార్మల్ హౌస్ వైఫ్ లాగా న్యాచురల్గా ఉంటాయి మీ వీడియోస్. అంకల్ అయితే సూపర్ అసలు. నవీన్ బ్రో కల కేక, అది అర్థం కాలేదు. కెవ్వు కేక. కెవ్వు కేక అదే ఉంటుంది, కల కేక కాదు కెవ్వు కేక. ఆంటీ ఎక్స్ప్రెషన్స్ మీ కళ చెప్తున్నప్పుడు. ఓకే నా కళ కేక, నా కళ వచ్చింది అన్న కదా ఆ కళ. ఆంటీ ఎక్స్ప్రెషన్ మీ కళ చెప్తున్నప్పుడు ఓ మై గాడ్ సూపర్, పాపం ఇన్నోసెంట్ ఆంటీ, అమాయకురాలు అంటున్నాను. భార్గవికి హాయ్ చెప్పు. హాయ్ భార్గవి. నాగపూర్ణిమ. హాయ్ ఆంటీ, మీరు అన్న అంకుల్ ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉంటారు. మీ వంటలు సూపర్ ఆంటీ. మీ సన్ వాయిస్ చాలా బాగుంటుంది. బెంగళూరులో మీ ఏరియాలో ఏ ఏరియాలో ఉంటారు ఆంటీ? ఏరియా పేరు నువ్వే చెప్పు. నాగపూర్ణిమ. ఏరియా పేరు చెప్పు. హాయ్ అమ్మ నాగపూర్ణిమ. చెప్తారు మా అబ్బాయి. మేముండే ఏరియా రామ్మూర్తి నగర్. ఏంటండి అది చెప్పండి. రామ్మూర్తి నగర్ దగ్గర చెప్పు. చెప్పు. ఏం కాదు. రామ్మూర్తి నగరు, పూజా గార్డెను. ఓకే అంతేనా? కాదు, అడ్రస్ ఇంకా ఉంటుంది చాలా. పోస్ట్ అడ్రస్ అంటే వర్మ పోస్ట్ రావాలా? అంతేనా? సరే నెక్స్ట్ కామెంట్ చదువుతా. రామ్మూర్తి నగర్, మనం ఉండేది పూజా గార్డెన్. రాధిక గారు హాయ్ ఆంటీ అన్నారు. హాయ్ బాలా ఆంటీ. హాయ్ అమ్మ రాధిక గారు. మమ్మీ రాజియా బాన్ గారు మళ్ళీ మెసేజ్ కామెంట్ పెట్టారు. వదిన మీ పాప పేరు హైమా అని అన్నయ్య చెప్పారు. హైమాకి ఇవ్వు అన్నారు కదా, కూతురు అంటే అన్నయ్యకి ఇష్టం. సో నెక్స్ట్ కామెంట్ వచ్చరికి మలాద్రి గారు సూపర్ మీ వంటలు అని పెట్టారు మమ్మీ. థ్యాంక్ యూ అండి. వసుంధర్ గారు హాయ్ అన్నయ్య మీ జోక్ సూపర్ అని పెట్టారు. హాయ్ థ్యాంక్ యూ. షేక్ మొన్నే తెలీదు కరెక్ట్గా, షేక్ అని అయితే ఉంది. వాళ్ళు మీకు కామెంట్ పెట్టిండ్రు మమ్మీ, నీకు ఈ కామెంట్. హాయ్ బాలగారు హౌ ఆర్ యూ? మీరు చేసిన లివర్ ఫ్రై చాలా బాగుంది, మేము ట్రై చేసాము, చాలా బాగుంది. మీ వంటలు చాలా బాగుంది. మీ ఎపిసోడ్స్ అన్నీ మేము మిస్ అవ్వకుండా చూస్తున్నాము. థ్యాంక్ యూ అండి. అట్నే చూస్తుండండి. మీ వాళ్ళు కూడా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీ వాళ్ళకి అందరికీ. ఈ సైజ్ తగ్గిపోయినాయి. సైజ్ ఇట్నే అసలు ఫస్ట్ నుంచి ఇట్నే చేయాల్సింది. ఎవరు రూపాయలు తీసుకునేసరికి కొద్దిగా ఎక్కువ తక్కువ వచ్చినాయి. ఇది నేను ఫస్ట్ నుంచి ఇట్నే. కౌసల్య గారు కామెంట్ పెట్టారు. హాయ్ ఆంటీ, యువర్ సన్నీ సేమ్ లైక్ మై సన్, యువర్ వీడియోస్ ఆర్ నైస్. మీ కొడుకు సేమ్ నా కొడుకు లాగానే మీ వీడియోస్ బాగున్నాయి అన్నారు కౌసల్య. థ్యాంక్ యూ కౌసల్య. పద్మావతి హాయ్ మ్యామ్ అని రోజ్ ఫ్లవర్ పెట్టింది మీకు. థ్యాంక్ యూ అమ్మా. సుమలత హాయ్ సుమలత గారు. నవీన్ యువర్ డ్రీమ్ ఈజ్ ఆసమ్, ఫర్ ఎ మూమెంట్ ఐ థాట్ ఇట్ వాస్ ట్రూ. అంటే నువ్వు చెప్పిన కళ నిజం అనుకున్నా అంటుంది. అవును అందరూ నేనే అనుకున్నా.
ఎట్లా నమ్మించిండో చూడు. హాయ్ నవీన్ అండ్ ఆంటీ, మీ కాన్వర్జేషన్ సూపర్. నవీన్స్ హ్యూమర్ ఈజ్ ఆసమ్. లవ్ టు వాచ్ యువర్ వీడియోస్. మీ వీడియోస్ చూడడానికి చాలా ఇష్టపడుతున్నా అంటుంది. థ్యాంక్ యూ అమ్మా. ఇంకొక కామెంట్ మమ్మీ. హాయ్ అమ్మ, నవీన్ జోక్ చాలా బాగుంది. నేను కూడా చాలా ఇంట్రెస్ట్గా విన్నా, నిజం అనుకొని. మీలాగే లివర్ ఫ్రై సూపర్. థ్యాంక్ యూ. ఇట్నే చూస్తున్నాండి, మంచి మంచి వంటలు చేస్తా. సత్య గారు నన్ను అరిశారు కామెంట్లో. నవీన్ ఎందుకు అట్లా మాట్లాడుతావు? మాట్లాడితే విసిగిస్తావా మీ మమ్మీని? అవును, విసిగిస్తాడు, బాగా విసిగిస్తాడు. కానీ ఏ విషయంలో విసిగించినా? అన్ని విషయాలలో నేనే కాదు, వాళ్ళకు కూడా తెలిసింది కదా, మన వాళ్ళకి అందరూ. ఏ విషయంలో వాళ్ళు చూసిండ్రంటే? ఏ విషయంలో? ఏ విషయంలో అన్నా ఊరిక మాట్లాడి క్వశ్చన్లు అడిగి అట్లా ఇట్లా బాధ పెడుతుంటాం అనమాట. కొద్దిగా అందుకు అయ్యి ఉండదు. స్వీట్స్ షుగర్ తింటా అన్నావు కదా, షుగర్ తెక్కించుకునేది షుగర్ తినడానికి కాదు, మంచిగా ఆనందంగా అన్నం కూరలు కడుపుండా తిని మంచిగా ఉండడానికి. షుగర్ తగ్గించుకొని షుగర్ తింటారా అని అన్నందుకు వాళ్ళకి అట్లా అనిపించినట్టుంది. ఏమో మరి. సరే కానీ తింటావా నువ్వు? గులాబ్ జామున్ తింటావా నువ్వు? తినరాదా? తినేనా? అక్కడ తినరాదనంటే అక్కడ పర్మిషన్ ఇస్తే అయినాక, ఇప్పుడు కాదు, అయినాక ఇప్పటి నుండి స్టార్ట్ అడిగినాక, అవి రెడీ అయినాక అడుగుతా డాడీని. అప్పుడు ఏమంటాడో అప్పుడు తినమంటే. రెండు అంతే. తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్పు మమ్మీ. చెప్పాలి కదా. ఓ రెండేమో ఒక్కటి తిను, కొద్దిగా సిరప్ తాగేసి ఎట్లుందో టేస్ట్ చెప్పు అంతే. సరే, తగ్గించేద్దామా? ఉన్నీలేంగా, ఇప్పుడేం తగ్గిద్దాం, ఉన్నీలే. చాలా పెద్ద అయితే గులాబ్ జామున్లు. అవును, ఇవి ఇంతనే ఉండాలా. మా ఆయన అయితే ఇంకా పెద్దవి చేసిండు, అవి ఇంతలాగా అయితే తగ్గిస్తాడు అంటలే. అతకపోదా ఎటు ఎందుకు వస్తుంది అసలు? ఇంకా గట్టిగా వద్దు, పైన రుద్దుతున్నాడు చూడు మమ్మీ. ఇటు నలగాల చేస్తుంటారా? బాగానే చేస్తుంటారు. ముందు రుద్ది తర్వాత మళ్ళీ లైట్గా తీసుకొస్తాయి కదా, రౌండ్కి తీసుకొస్తాయి కదా. ముందు వచ్చినాక లైట్గా తీసుకొస్తా, మళ్ళీ రౌండ్ షేప్ రావద్దా? ఇంకోవరకు వస్తూనే ఉంటాయి, దాన్ని ఎంతసేపు రౌండ్ కోసం రావద్దా? ఇంకా ఎంతసేపు మమ్మీ? అయిపోయినాయి. ఒక అర్ధ గంట అది చేసేది, ఏడు చేసేది అయిపోయినాయి. డాడీ చెయ్యి బట్టి తొందరగా. అవును, అర్ధ గంటలు అయిపోతాయి అంతే. ఏముంది, కాల్చటము, పాకం లేయటము, వేసిన కాసి తినటమే. ఇంకా నేను కాదులే. చూడండి, రెడీ అయినాయి బాల్లన్నీ, గులాబ్ జామ్ బాల్లన్నీ రెడీ చేసినాం. ఇప్పుడు మనం రెడీ కాల్చుకుందాం. పండి గులాబ్ జాములు రెడీ చేసుకుందాం రండి. ఒక బౌల్ తీసుకొని అందులో షుగర్ పోసుకుందాం. మనం దేనితో ఎంత షుగర్ పోసుకుంటామో అన్నీ నీళ్ళు పోసుకోవాలి. 1 గ్లాసు షుగర్ పోసుకుంటే 1 గ్లాసు నీళ్ళు, 2 పోసుకుంటే 2 గ్లాసుల నీళ్ళు, అట్లా సమానం చక్కెర నీళ్ళు సమానంగా పోసుకోవాలి. 1 2 చూడండి, నీళ్ళు కూడా 1 2 సమానంగా పోసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాం. స్టవ్ ముట్టించుకొని కలపాల, అట్నే వదిలేయకూడదు, మాడిపోద్ది, కలుపుకుంటా ఉండాల. దీని మీద పెడదాం నవీన, ఇది పెద్ద స్టవ్.
వీటికి ఏమేమి పదార్థాలు పడతాయంటే గులాబ్ జామ్ పిండి, పంచదారాలు కాదు పదార్థాలే కదా నేను అన్నది. అవునా? వీటికి ఏమేమి పదార్థాలు పడతాయంటే గులాబ్ జామ్ పిండి, చక్కెర, ఆయిల్, యాలక్కాయలు 4 ఐటమ్స్ పడతాయి. ఈ చక్కెర కరిగిన దాకా కొద్దిగా మనం అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి. తొందరగా కరిగిపోద్ది. అవును, చక్కెర కరగడానికి వేడి పెట్టడం ఎందుకు? పాకం పట్టాలి కదా, పాకం కావాలి. యాలక్కాయలు చెప్పినా కదా, వేసుకుందాం. ఒక తిప్పితే సరిపోయిందా? వేసుకోవద్దు. ఎన్ని వేసుకుందాం? ఒక 5 యాలక్కాయలు ఒక్కటొక్కటి అట్ట కొట్టి అట్టేసేయండి. ఎక్కువ కూడా కొద్దిగా లైట్గా అంతే. చూడండి, ఇట్లా నల్ల కొట్టుకొని మరి ఎక్కువ గుజుగుజు బెల్లం చేయొద్దు, మామూలుగా కొట్టి పాకంలో వేసుకుందాం. పొడి వేయద్దు, పొడి వేస్తే అసలే బాగుండదు, స్మెల్ ఎక్కువ అయిపోద్ది. లేదు బాబా, బాబా ఇటు తిప్పు బా, జాగ్రత్త, గట్టిగా కాకు. ఇదిగో ఇలాంటిది పట్టుకొద్దా. చక్కెర అడుగుని అంటుకుంటుంటుంది, తిప్పాలా. కాదు మమ్మీ, నీ కుకింగ్ ఛానల్ వల్ల ఎప్పుడు డాడీ వంటలు చేయకుండా ప్రశాంతంగా ఉండేటోడు, ఇప్పుడు నీకు సహాయం చేయాల్సి వస్తుంది. పాపం నాకు చేయాల్సి వస్తుంది. మరి ఎట్లా మరి? కనపడకపోతే అన్న కనపట్లేరు అంటారు. వీడియోల కోసం వస్తే నువ్వు అది తిప్పు ఇది తిప్పు అది చేయి. అబ్బా ఏమి కష్టం, మీ డాడీ ఏం కష్టపడుతున్నాడు అబ్బా, అట్లా నిలబడి అట్లా తిప్పినందుకే ఎంత కష్టం అంటారు. మమ్మీ అయితే ఎంత కష్టమని పడవచ్చు. పొద్దున్నుండి డాడీ ఎంత కష్టపడ్డాడు తెలుసా? చూసినావు నువ్వు పొయ్యి అక్కడ పని దగ్గర? నేను మధ్యాహ్నం పడుకొని నిద్రపోయినా చూడలేదుగా నువ్వు. కష్టపడ్డాను డాడీ, మమ్మీ ఎంత కష్టపడ్డా అంటే మధ్యాహ్నం పడుకుని నిద్రపోయినా అదే మరి నిజాలు ఎక్కువ మాట్లాడుతుంది. కరెక్ట్. నేను ఒకటే పక్క మాట్లాడదు అనమాట, అన్ని పక్కల నిజంగానే మాట్లాడతా. నిజాలే, అన్ని నిజాలే. ఎప్పుడో ఏదో ఒకటి కరిగిపోయి మనిషి అన్న తర్వాత కొద్దిగా సహజం, ఎక్కడన్నా ఒక అబద్ధం ఆడతాము. అది కూడా చెప్తాను చూడు కరెక్ట్గా. ఏంటి బావా నీ బాధ? అది ఒక చక్కెర కరిగింది, కొద్దిగా బాయిల్ కావద్దా? సార్ నువ్వు కరగబెట్టమని కరిగింది, వదిలేసేయి. డాడీ రప్పని డాడీ అక్కడ కూర్చొని ఉంటే వీడియోలో పడదు రా అంటివి. ఇక్కడికి వచ్చిన మరి ఎట్లా వీడియోలో పడకపోతే ఒప్పుకోవట్లేరు. మరి ఇక్కడికి వచ్చి కలుపు అంటుండే వచ్చిన సబ్స్క్రైబర్లు మొన్న వచ్చారు కదా మన ఇంటికి వచ్చి, వీడియో అప్పుడు సరిగ్గా ఉండేటోడు కాదు కదా వీడియోలో. అయ్యో వీడియో అయిపోతుంది, అన్న లేడు, అన్న రావట్లేడు, అన్న పడట్లేడు అని ఏం టెన్షన్ అవుతుందంట వాళ్ళకి. అయ్యో వీడియో అయిపోతుంది, అన్న రాడు ఇంకా వీడియో ఎట్నే ముగిస్తారు వీళ్ళు అంటే. మన మనసులుగా మనకి ఇష్టం లేదు, ఆయన కావాలంట. నీకు ఇంత డిమాండ్ వచ్చి చెప్పిపోయిర్రు అన్న కనపడాలని. అందుకని అన్నను బయటలు ఇంటికి వచ్చిన సుమలత గారు కారు కొత్తది కొట్టినారు కదా. అదే కొత్తదా? అది సరిగ్గా పట్టుకోదు, పాతదైనా ఇదే పట్టుకుంటది. ఇది అప్పుడు నేను ఢిల్లీలో తీసుకొచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. ఎక్కువే, 25 సంవత్సరాలు అవుతుంది. అది పోనే పోవట్లేదు. ఒకసారి ఢిల్లీ తాజ్మహల్ చూడడానికి పోయి వచ్చేటప్పుడు తీసుకొచ్చింది మా డాడీ. 25 సంవత్సరాలు. ఏమేమి చూసినా చెప్పు బాబా. ఢిల్లీ పోయినప్పుడా తాజ్మహల్ చూసిన ఆగ్రాలో. ఢిల్లీ పోయినప్పుడు అదేంటంటే ఎర్రకోట చూసిన, గాంధీ భవనం చూసిన, ఎన్టీఆర్ సమాధి, గాంధీ సమాధి చూసిన. ఇంకా అదే రాజీవ్ గాంధీ చనిపోయిన మొత్తం డ్రెస్సులు బూట్లు అన్నీ పెట్టి ఉంటారు కదా, అవన్నీ చూసిన. ఛాన్సా చూసిన. ఇండియా గేట్ చూసినావు? ఇండియా గేట్ ఫస్ట్ ఇండియా గేట్ చూసిన. ఢిల్లీలో ఇండియా గేట్ చూసొచ్చిండ. ముంబైలో ఇంకోటి ఉంది లేదా? ఢిల్లీలో ఇండియా గేట్. గాంధీ భవనం చూసిన. గాంధీ భవనం నేను తప్పిపోయినా ఒక 10 నిమిషాలు దొరకలేదు. ఎంత పెద్దగా ఉంది ఎక్స్ప్రెషన్ చూడు. 25 సంవత్సరాలు వెనక తప్పిపోయింది దాని గురించి ఇప్పుడు కోపడుతుంది. ఎందుకంటే ఎందుకు వచ్చింది కాదు, తెలుసుకొని వచ్చింది ఎందుకు అని. తప్పిపోతే ఎట్లా వస్తాడా అని భయం లేదు. అంటే 25 సంవత్సరాలు వెనక తప్పిపోయింది, ఇప్పుడు ఎట్లా వస్తాడని భయము. అది కాదు ఆ భయం. తప్పిపోయినాడు అట్లా తప్పిపోకుండా ఎందుకు వచ్చిండా అని. ఎందుకని నాకు ఈ బాధలన్నీ హ్యాపీగా
అంత దీని ఆడ పడి ఉంది నువ్వు ఇప్పుడే ఇది కలుపు తిప్పు అంటే ఎట్లా అసలు ఉండబట్టి అవునా అవసరం లేదు బావా అవసరం లేదు కరిగిపోయింది కదా ఎందుకు పట్టుకోవట్లే లాస్ట్లో వస్తా వాచి పోగొట్టుకున్నా ఢిల్లీలో. ఏంటి చెప్పు. వస్తా వాచి పోగొట్టుకున్నావా? ట్రైన్ ఎక్కుతుంటే మంచిగా చెప్పేటాడు. ట్రైన్ ఎక్కుతుంటే వాచ్ బాగుంటే షట్టర్ కొనుక్కున్నా కొత్త షట్టర్. ఆ వాచ్ పెట్టింది ఎవరు? నువ్వు పోగొట్టుకున్న వాచ్? నేను కొన్నది. మీ అత్తగారు పెట్టిన వాచ్. మా అత్తగారు పెట్టుకున్నది మంగోల్లో పోగొట్టుకున్నాను. అన్ని పోగొట్టుకున్నా. ఢిల్లీలో పోగొట్టుకున్నది కాదా, ఒంగోలు పోగొట్టుకున్నది. అది కూడా ట్రైన్ ఎక్కుతానేనా? ట్రైన్ ఆగింది. ప్లాట్ఫామ్ మీదకి పోయినాము. ప్లాట్ఫామ్ మీదకి పోయినాక ఇక షట్టర్ తీసుకుంటున్నా. కొత్త షట్టర్ గట్టిగా ఉన్నది. తర్వాత రైలుకి వెళ్ళింది. తర్వాత కూడా పెరిగిన దాంట్లో ఇరుక్కున్నా. ముందు తెలీదా ట్రైన్ వస్తుందంటే మనం ముందు కదా జాగ్రత్తలు లేచి కూకొని మనం ఏమేమి సామాన్లు ఉన్నాయా మంచిగా చెప్పరా అన్ని చూసుకునేది లేదా? అది వచ్చిన దాకా నిలబడదాకుండా ఆదిలాబాద్ వెళ్తారా? ఎన్నో నేర్చుకుంటాడు. చెప్పొస్తే ఒంగోలు పోగొట్టుకున్నది అత్తగారిదంట, ఢిల్లీలో పోగొట్టుకున్నది ఆయన కొన్నదంట. నీ స్వెటర్ భలే ఉండే రెడీ, చాలా సంవత్సరాలు వచ్చింది. మొన్నటి దాకా ఉండే కదా, ఎందుకంటే ఆయన పాత ఏం చినగలేదు, పడేసిన. అయ్యో ఒక 5 నిమిషాలు ఇట్లా మరగాల. ఎందుకంటే చక్కెర కూడా కొద్ది పచ్చివాసన వస్తుంది. మనం అట్లా కరగని పక్కన పెడితే చక్కెర కూడా పచ్చివాసన, చక్కెర వాసన వస్తుంది. 5 నిమిషాలు ఎట్లా ఎక్కువ వద్దు. మళ్ళీ ఎక్కువ మరగబెడితే నీళ్ళని ఇంకిపోయి పాకము చిక్కగా అయిపోద్ది. అట్లా కాకూడదు. 5 minutes. చెప్పండి ఒంగోలు చెప్పాడు. ఒంగోలు గురించి మాకు తెలియదు. ఒంగోలు నువ్వు వాచ్ పోగొట్టుకున్నావు, ఎట్లా పోగొట్టుకున్నావు? అప్పుడు నువ్వు పుట్టలేదా? నవీన్ ఆడు పుట్టిండు. ఏంటి నవీనే పుట్టలేదు. డాడీ వాళ్ళే పోగొట్టుకుంటారు. మమ్మీ డబ్బులు కూడా పోగొట్టున్నాడు ట్రైన్లో. అయితే ట్రైన్లో డబ్బులు పోలేదు. ఒకసారి పోయినాయి కదా. 1500 ట్రైన్లో కాదు, మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ, అబ్బగారి ఇంటికాడ. 1 నెలలో 2 నెలలు చేస్తే అది ఎంత వచ్చిందంటే లెక్క 2 నెలలకి 1500 వచ్చింది. అప్పుడు చాలా తక్కువ డబ్బులు. 1500 అన్ని 100, 500 లేవు. 1500 నోట్లు అవి ఇచ్చిందంట. మంచిగా లెక్క పెట్టుకోండంట. బాగా ఇట్లా జోబులు పెట్టుకున్నా. ఏడ కాదు, అవి ఆ కాలెమిడి పడిపోయినాయి. ఏడ పడిపోయినాయి. ఆ జోబులో పెట్టున్నాను కానీ పక్కన పడ్డాయి. ఎంత బాధపడ్డామో. 1500 అంటే మాటలు కాదు అప్పట్లో. సంపాదన తక్కువ, ఒకడే చేసేటోడు. ఇంకొకటి సంపాదన మీద సంపాదన ఆశ లేదు. ఊరికి నార్మల్ బతుకుతూ ఉంటాం, చేసుకుంటూ పోతుంటాం అంతే. అదొక కొంతమంది టార్గెట్. అదొక టార్గెట్కి పట్టుకొని అంత సంపాదాలి, ఎంత సంపాదాలి, అంత ధనదాహం ఉండకూడదు. ధనం వస్తుంది పోతుంది. మామూలుగా సంపాదించుకోవాలి అంతే, అంతకని పిచ్చి పట్టినట్టు సంపాదించుకోకూడదు. మన లైఫ్ ఎంత అండి, అయిపోతూనే ఉంటుంది. చచ్చిపోతే ఎట్టపోతామో. ఎవరికి అన్యాయం చేయకూడదు, ఒకరిని బాధ పెట్టకూడదు. అది మా పాలసీ. మేము గాంధీ సమాధి కాడికి పోయి ఉడతాం కాబట్టి నువ్వు తెలిసిన. ఎందుకు? అయ్యో, గాంధీ అంటేనే అసలు జీవహింస చేయకూడదు. అట్టాడి ఆడికి పోయి ఉడతాం కాబట్టి నువ్వు చెప్పగా బాగా నేను అవసరం చేసుకుంటారు. నేను ఏదో అనుకోని మేము పెట్టుకుంటే సంపాదన కాదు, పాడు కాదు, పాపం. ఊరకనే ఆడుకుంటా. మేము అంతా బ్యాచ్ పోయినాం కదా, 7-8 మంది కుర్రోళ్ళకి అంతా పోయి ఏదో ఆటల పాట తిరుగుతా ఉన్నది. పూల చెట్లు బాగుంటాయి కదా, పూల చెట్లు అక్కడ. ఊరికి ఒక రాయి వేసిండు తక్కువ మంది. ఎవరు గ్రూప్ అంతా పోయినరు. 15 members పోయినరు. 11 మంది, 11 members అంట. కరెక్ట్ తగిలింది, డబ్బుగా చచ్చిపోయింది. గాంధీ సమాధికి కొద్దిగా ఎంత ఒక 4-5 బార్ల దూరంలోనే. సరేనండి, అయింది, ఉడికింది 5 నిమిషాలు. ఇంకా చాలు, ఆఫ్ చేసుకుందాం, సైడ్కి పెట్టుకుందాం. ఇంకా వేసింది అప్పుడు పట్టుకో, పడుతుంది, సర్రక్కని జారింది. జారిన తర్వాత పట్టుకోలేవు. అప్పుడే ముందుగానే 2 ఇద్దరు పట్టుకోవాలి.
నేను మసిగుడ్డ యూజ్ చేయను, నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడో తప్పదు, ఇంకా మసిగుడ్డ యూజ్ చేయను తప్పదు అంటేనే తెస్తా. ఆయిల్ చూడండి, ఆయిల్ పెట్టుకుందాం. చిన్న గిన్నె అప్పుడు తీసుకున్నాం చూడండి, చిన్న కళాయి. ఆయిల్ చూడండి, డీప్ ఫ్రైకి దేనికన్నా సరే శనగ నూనెగా పోసుకోవద్దు, ఏదన్నా పోసుకోవచ్చు, పల్లి నూనె పోసుకోకూడదు. ఇది గోల్డ్ విన్నర్. ఏమైనా చిన్న కళాయి పెట్టినా ఎట్లుంటుందేమో చూద్దాం. ఏంది మా ఇట్ట కూడా చేస్తారా? ఇది ఏంది మా ఇది ఏంది అది? ఇదేంది ఇది? ఎవరు బలి గుండ్రం చేసిండ్రు? ఇందా ఏ చూద్దాం, కాగిందో లేదా నూనె. ఇది ఫస్ట్ ఇది ఆన్సర్, ఐ నీడ్ ఆన్సర్ ఫర్ దిస్. అన్ని చేసి ఇక్కడ ఒకటి అటు ఇటు. నేను కాదు, మీ డాడీ. నాన్న మీద దోసేసింది. ఆయిల్ వేడెక్కిందండి, వేడెక్కింది. లైట్గా ఉండాలి, మరి ఎక్కువ వేడెక్కకూడదు, లైట్గా ఉండాలి, ఎందుకంటే ఉడకాలి కదా మనకి. ఈ చూద్దాం, అట్లనే ఉండాలి. అచ్చా అచ్చా బావా, చిన్నగా వేస్తుండే ఏం చేస్తుంటావా? ఇట్లా ఇందా 1/1 వేస్తూ ఉంటా, జాగ్రత్త. చిన్న కళాయి, గుజ్జు కళాయి పెట్టుకున్నా, ఇష్టమని. అదే ఇష్టమని ఇది పెట్టుకున్నా. కొద్దిగా నిదానంగానే వేయించుకోవాలి, లేకపోతే పైన రంగు వస్తాయి, లోపల పచ్చిగా ఉంటుంది. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇది మనము ఆఫ్ చేసుకున్న తర్వాత 5 నిమిషాలు ఆగాల. అది ఆ వేడిలోనే ఇది తీసేస్తే ఇట్లా పగిలిపోతాయి. ఇప్పుడు 5 నిమిషాలు అయింది కదా, అది కూడా కొద్దిగా చల్లారి ఉంటుంది. ఇట్లా ఎర్రగా ఇట్లా రావాలా. చక్కగా మమ్మీ దాన్ని ఒత్తి పెట్టాలి మమ్మీ, అప్పుడే పీల్చుకుంటాయి. అవును, ఎట్లా ఒత్తుతావు? అట్లా ఇంతే, ఒత్తేది ఏం లేదు, ఇట్లా కలపటమే. వత్తరు ఇంతే. ఆయిల్ లాక్కోవద్దు లోపలికి, అది ఆయిల్ కాదు. వాటి మీద ఏదన్నా పెడితే ఏం పెట్టరు, లేదు ఇంతే ఇంతే. అయ్యే పీల్చుకుంటుంది. పాకం అది బాబు, ఆయిల్ కాదు, ఇది ఆయిల్. ఇది ఆయిల్, ఇది పాకం, చక్కెర పాకం. హాయ్ అయ్యమా, హాయ్ అయ్యమా. వేసుకునేటప్పుడు ఇట్లా కొద్దిగా ఇట్లా అనుకోవాలి. చాలా పెద్దగా చేసినాం, అనుకుంటానే పెద్దగా చేసినాం బావా. ఇంకా పిలుచుకొని ఇంకా పెద్దగా అవుతాయి. అంతే తింటాం. ఇప్పుడు అన్నం ముద్దలు తింటున్నావు, యావతియా? ఇట్లా కాదు బావా, చేస్తూనే ఉంటావా లేకపోతే 5 వేసి ఆఫ్ చేస్తావా? వేస్తూనే ఉంటావు, వేరే ఖాళీ అన్నీ. అవునా, సూపర్గా ఉండయి. దీపాలకు చేద్దామని తెచ్చిన, దీపాలకు మిస్ అయిపోయినాయి. ఇంక అప్పటి మా ఆయన బాలా గులాబ్ జాములు ఎప్పుడు చేస్తావు అతనే ఉండడు. ఈ కుదిరింది, దేనికన్నా టైం రావాలి కదా. అరటికాయలు ఉన్నట్టుంది బాగా. అరటికాయలా వేసుకొని ఇట్లా ముంచాల. అయిపోతాడు ఎంత, 2 నిమిషాలు అయితే అయిపోతాయి.
చాలా తొందరగా అయిపోయినాయి. తొందరగా అయిపోతాయి. ఇది చిన్నదయ్యి టక్క 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 కాలిపోయింది. ఇది కాలేదు మళ్ళీ ఈ రెండు ఏందో హైమక్క మమ్మీ గుసగుసలు. కానీ హైమక్క తింది కదా, హైమక్క కూడా డైట్ కదా? లేదు, డైట్ లేదు. హైమక్క తింటే మరి నేను కూడా తింటా. హైమక్క పొద్దు రోజు జిమ్కి పోతుంది, నేను పోతున్నా. మనం స్వీట్ వద్దు కానీ బిర్యానీ చేసినప్పుడు తిందాంలే కొద్దిగా. అది వేస్తే అస్సలు ఆగలేము. బిర్యానీ చేసినప్పుడు ఒక ముద్ద తిందాంలే. కాలిందా డాడీ? నాకు కాలింది కొద్దిగా పట్టదు. ఇప్పుడా? అయ్యో చిన్న చిటికెళ్ళి ఏం లేదు. అబ్బో చిన్నగా బావా పడుతుంది నా మీద. ఇప్పుడు పడుతుంది, ఇప్పుడు దాకలేదు. నాకు ఎక్కువైనట్టుంది. కాకు ఎక్కువ అయ్యేదానికి వచ్చి పడేదానికి సంబంధం ఉందా? అది వచ్చి పడ్డాక కదా కాలేది. ఓకే ఓకే, నా పని అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు నా పని అయిపోయింది. నా పని అయిపోయిందంటే నా పని అయిపోయింది అన్నట్టు ఉంటుంది. ఇంగ్లీష్లో నా పని అయిపోయింది అంటే, కానీ నా పని అయిపోయిందంటే అమ్మ నా పని అయిపోయింది అన్నట్టు కూడా వస్తుంది కదా. నేను చేసే పని అయిపోయినది. ఓకే ఓకే, నాది కూడా అయిపోయింది. నీది అయిపోతే నాది అయిపోయింది. బంద్ చేసుకున్నానండి. ముందు వేసింది మంచిగా ఉబ్బినాయి. ఇప్పుడు వేసింది కొద్దిగా ఇట్లా దుంకోవాలా, అన్నీ లోపల పొండించుకోవాలా. మంచి పీల్చుకుంటుంది. వేడి వేడి గులాబ్ జామ్ రెడీ. పోదాం పండి డైనింగ్ టేబుల్ మీదకి. ఒక 5 నిమిషాలు మంచిగా పాకంలో నానాల, అప్పుడు బాగా టొబ్బుకుంటాయి. 5 మినిట్స్ చాలు. తులసి మాతకు పూజ చేసిర్రా. ఆయన వేసిద్దాం డాడీకి అక్కకి. మంచిగా ఊరిని వేసేద్దాం. ఫస్ట్ పట్టేసినాం చూడు, ఇవి బాగా ఏమంటారు, ఇది ఊరిని అంటారా, మంచిగా నాన్ని ఊరిని అడుగునుండయి. సైజులు కొద్దిగా పెద్ద అయ్యాయి, మీరు కొద్దిగా చిన్నవి చేసుకోండి. చిన్నగానే అనిపిస్తాయి కానీ అవి నూనెలో బాగా ఫ్రై అయ్యి పాకంలో మునిగేసరికి పెద్దగా అవుతాయి.
అట్టున్నాయండి అక్కకి. ఒకవేళ పాకం తక్కువ అయితే కొద్దిగా కరగబెట్టి పోసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అయిపోద్ది అనుకో, ఒక గ్లాసు నీళ్ళు ఒక గ్లాసు వాటర్ పోసి కలిపి కరగనిచ్చి మళ్ళీ ఇందులో పోసేసుకోండి అంతే. రెడీ బావా, పట్టు బావా. పాపం ఎంత సేకరి చేసిండు, కాలుతుంది. బట్టిచ్చాను ఏదన్నా అక్కడ లేదు, అక్కడ ఉంది టవల్, అక్కడ ఉంది, ఇస్తానులే. ఇక్కడ ఉంది, మీకు ఇచ్చేస్తుండు. గులాబ్ జామున్ చాలా మెత్తగా టేస్టీగా బాగుంటాయి. మంచిగా చేసిన బాలా, థ్యాంక్ యూ. మెత్తగా ఉండే, మంచిగా రుచిగా టేస్టీగా ఉండే. ఇంకా అంతా నువ్వు చెప్పు, నీకు చెబుతుంటా టేస్టీగా చేసినవు అని. మీరు కూడా ఎట్లే చేసుకోండి. ఏ పండగ వచ్చినా పబ్బం వచ్చినా ఇప్పుడు దేవుడికి పెట్టాలన్నా నైవేద్యం పెట్టాలన్నా మంచిగా చేసుకోవచ్చు. సరేనండి, మంచి రుచిగా ఉండే, ఇదిగా మంచిగా రుచిగా చేయదు. సరే, ఓకే ఓకే బాబు. ఎట్లున్నాయి బావా? మంచిగా ఉండే, అద్దరిపోను ఉన్నాయా? మంచిగా ఉండే. రండి, నేను కూడా టేస్ట్ చూసి చెప్తాను. అద్దరిపోను ఉన్నాయి. సూపర్ సూపర్ ఉన్నాయా? తింటా ఉంటే తిన బుద్ధి అయితే ఉంటుంది. బా నువ్వు ఎక్కువ తినబాకలే. తినాలిలే, చాలులే. ఫుల్ టేస్ట్ ఉండే, ఫుల్ టేస్ట్ ఉండయా? సరేనండి, నేను చేసిన గులాబ్ జామ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి ఉంటా. మరి 1 by 1 వీడియోలు వస్తూనే ఉంటాయి, చూస్తుండండి. మళ్ళీ ఏ వీడియో కావాలని అడగమని చెప్పు. సరే, నెక్స్ట్ ఏ వీడియో పెట్టాలనో ఏ వంట చేయాలనో కామెంట్లో పెట్టండి. నాకు చేసిన కాడికి చేస్తూ ఉంటా. అందరూ 10 మంది చెప్తే 10 చేయలేను కదా, ఏదో ఒకటి ఎంపిక చేసుకొని చేస్తా. సరేనా? సరే మరి ఉంటా. గుడ్ నైట్. బాయ్.